10 నిమిషాల్లో చేసుకునే స్నాక్ని ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా, లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా సూపర్గా ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు బియ్య పిండి తీసుకొని దానిలో 1/2 కప్ వరకు పెరుగు వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత దానిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని 2-3 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి చిటికడంతా వంట సోడా కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కారం అలా వేయకుండా పర్లేదండి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా బాగుంటుంది. ఇలా వేసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ దానిలో కొద్దిగా ఈ విధంగా పిండిని తీసుకుంటూ ఇలా పునుగుల్లా వేసుకోవాలి. ఈ చిన్న పునుగుల్లా వేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా బెస్ట్ అనమాట. ఇదే విధంగా మళ్ళీ మిగతావి కూడా చిన్న పునుగుల్లా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ పునుగులని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.